నేర్చుకుంటాము. ఓకే. ఆ జనరేటివ్ AI నేర్చుకుంటాము. నేను యాక్చువల్గా 4 ఇయర్స్ ఖాళీగా ఉన్నాడు అతను. ఉమ్. నేను రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి, దీని మీద కాల్స్ వస్తాయని అడుగుతున్నారు సార్ కొంతమంది. యాక్చువల్గా ఈ కోర్స్ ద్వారా అయితే 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. అదే 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా అసలు ఇప్పుడు ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళు ఎలా పెడతారు సార్ దీని జనరేటివ్ AI మీద? అదే, ఈ కోర్స్ ద్వారా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే సార్. అంటే కాకపోతే ఉమ్, ఆ 4 ఇయర్స్ గ్యాప్ అన్నా కదా, మళ్ళీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ ఫోర్ పెట్టినట్లయితే ఇయర్స్ అంటే ఏదో టెస్టింగ్ లో పెడతారు సార్ 2 ఇయర్స్. అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని ఎలా రెజ్యూమ్ని ఎలా పెట్టాలి, రెజ్యూమ్ టైటిల్ ఎలా పెట్టాలి? శాంపుల్ రెజ్యూమ్స్ నేను షేర్ చేస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని నాకు తిరిగి పెడితే రివ్యూ చేసి ఆ, చెప్తాను. ఓకే సార్. ఓకే, సో బేసిక్ పైథాన్ ఆపరేటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఐ థింక్ స్పెషల్ ఆపరేటర్ డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ నేను ఒక 2 లిస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. లిస్ట్ అనేది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ కింద వస్తుంది. నెక్స్ట్ మీకు సెషన్స్లో వచ్చేసి లిస్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. యాక్చువల్ లిస్ట్ అనేది రౌండ్ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. ఇక్కడ సార్ జనరల్గా ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మట్టుకే మనం స్టోర్ చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ అదే రకమైన వాల్యూస్ తీసుకున్నాను నేను, 1 2 3 4 1 2 3 4 5. మెమరీలో వచ్చేసి ఎలా స్టోర్ అవుతుందంటే సార్ ఎక్స్. చెప్పండి. లాస్ట్ క్లాస్లో మీరు అనకొండ డిస్ట్రిబ్యూషన్ అవి ఇన్స్టాలేషన్ గురించి చెప్పారు కదా. అవును. జూపిటర్ నోట్బుక్ అనేది నేను ఆల్రెడీ అంటే ఫస్ట్లోనే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఓకే. దానివల్ల ఏమన్నా కాన్ఫ్లిక్ట్ అలా ఏమన్నా అవుతుందా, అంటే వర్షన్ కాన్ఫ్లిక్ట్ అని? అంటే జూపిటర్ నోట్బుక్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకున్నారు అంటున్నారా, లేకపోతే ఆ, అనకొండతో పాటు? అంటే ఫస్ట్ డే ఆల్రెడీ నేను జూపిటర్ నోట్బుక్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకున్నాను. దా- ఓకే. ఇప్పుడు మొన్న మీరు క్లాస్లో చెప్పారు కదా, నేను ఆ మెథడ్ కూడా ఫాలో అయ్యి చేసేసాను. కాదు, ఇన్స్టలేషన్ చేసేటప్పుడే ఇందుకు చెప్పాం కదా, నేను పైథాన్ రిలేటెడ్ ఏదైనా సరే మీకు ప్యాకేజ్ ఆర్ లైబ్రరీస్ ఉన్నట్లయితే అది ఇన్స్టాల్ చేసుకొని రీస్టార్ట్ చేసి తర్వాత అనకొండ ఇన్స్టాలేషన్ చేయమని చెప్పాను. ఓకే ఓకే సార్. సేమ్ అదే మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఆ, ఇన్స్టాల్ ఓకే చేసేయండి. ఓకే సార్. కంట్రోల్ ప్యానల్కి వెళ్తే మీకు మొత్తం ఉంటుంది, జూపిటర్ ఆర్ వాట్ ఎవర్. ఓకే సార్. మీకు మెమరీలో వచ్చేసి ఈ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ నేను జెడ్ ఈక్వల్ టు అని చెప్పి ఎక్సో లేదా వైఓ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు డిస్ప్లే ఇప్పుడు డిస్ప్లే చేసినట్లయితే ఎక్స్ సేమ్ వాల్యూ వస్తుంది, వై సేమ్ వాల్యూ వస్తుంది, జెడ్ కూడా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి. జెడ్ కూడా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం జెడ్ అనేది ఏం చేసాం, డైరెక్ట్గా లిస్ట్ని ఇక్కడ కాపీ చేసాం. సో కాపీ చేసినప్పుడు ఇక్కడ సపరేట్గా ఈ విధంగా వైకి క్రియేట్ అయినట్టుగా క్రియేట్ అవ్వదు. మ్యూట్ చేసుకోండి, ఒక ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. జెడ్ ఇక్కడ మనం ఎక్స్ డైరెక్ట్ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే జెడ్ సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు, ఇలా క్రియేట్ అవ్వదు. ఇన్స్టెడ్ ఎలా ఉంటుందంటే ఈ డైరెక్ట్గా పాయింట్ చేస్తుంది, అంటే పాయింట్ బై రిఫరెన్స్ పాయింట్ బై వాల్యూ అంటాం కదా, అదే అనమాట. అంటే ఈ విధంగా కాపీ చేసినప్పుడు ఇది పాయింట్ బై రిఫరెన్స్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నాకు జెడ్ ఎక్స్ వై మూడు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇప్పుడు నేను ఎక్స్ మీద ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేస్తాను, టూతో ప్రతి ఒక్క వాల్యూని రెండుతో మల్టిప్లై చేస్తాను. ఎక్స్ చూస్తున్నట్లయితే ఓకే, బహుశా నేను పని చేస్తాను, ఎడిషన్ ఆపరేషన్ చేస్తాను బయట. ఆల్రైట్, int object is not iterable. అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. x equal to x multiplied by 2
ఓకే, ఫస్ట్ అసలు మనం ఈ ఆబ్జెక్ట్ ఒకే విధంగా లేదా చూస్తాం. యాక్చువల్లీ ఇది స్పెషల్ ఆపరేటర్ కదా. ఈజ్ అన్నది నేను వై అని ఇచ్చాను అనుకోండి, ఫాల్స్ అని వస్తుంది. ఈజ్ అనేది ఏంటంటే ఒకే వాల్యూని రిఫర్ చేస్తుందా, పాయింట్ బై రిఫరెన్సా కాదా అని చెప్పడం అనమాట ఇది ఈజ్ అన్నది. ఎక్సీస్ వై అంటే కాదు, ఒకటే సేమ్ వాల్యూస్ ఉన్నా కూడా ఎక్సీస్ వై అనేది ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్సీస్ జెడ్ అని ఇచ్చాను అనుకోండి, నేను ట్రూ అని వస్తుంది. కారణం ఏంటంటే మనం ఒకే పాయింట్ బై రిఫరెన్స్ ఉంది కాబట్టి. అదే జెడ్ ఈజ్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు సేమ్ అదే. జెడ్ ఈజ్ వై అన్నప్పుడు వై సపరేట్ ఆబ్జెక్ట్, జెడ్ అనేది పాయింట్ చేస్తుంది వేరే ఆబ్జెక్ట్ కాబట్టి ఫాల్స్ అని వస్తుంది అన్నమాట. ఈజ్ ఆ విధంగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈజ్ నాట్ అనుకోండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఈజ్ అన్నప్పుడు ఫాల్స్ వచ్చింది కదా, ఎక్స్ ఈజ్ వై అన్నప్పుడు ఇప్పుడు ట్రూ అవుతుంది. నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఇక్కడ ట్రూ వచ్చింది, నాట్ ట్రూ ఈజ్ ఫాల్స్. అగైన్ ఇక్కడ ట్రూ వచ్చింది, నాట్ ట్రూ ఈజ్ ఫాల్స్. అగైన్ ఫాల్స్ వచ్చింది, నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ. సో ఆ విధంగా ఫ్లిప్ అవుతుంది అది. ఇన్ అన్నది ఏంటంటే ఒక వాల్యూని సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనేది ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. నేను ఇక్కడ 4 అన్నది ఎక్స్ అనే లిస్ట్లో ఉందా లేదా, అప్పుడు మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ట్రూ అంటే 4 అనేది ఉంది. ఒకవేళ 44 443 అలాంటి వాల్యూ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది కాబట్టి నాట్ ఫాల్స్ ఏం వస్తుంది, ట్రూ వస్తుంది. సపోజ్ 4 అనేది యాక్చువల్గా ఉంది, 4 ఇన్ ఎక్స్ ఇచ్చినట్లయితే ట్రూ వస్తుంది. కానీ నాట్ ఇన్ కాబట్టి నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. స్పెషల్ ఆపరేటర్స్ ఈ విధంగా వర్క్ అవుతాయి. ఇంకొక కేసులో ఇది కాపీ యూజ్ చేసినట్టున్నా. రైట్, దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా స్పెషల్ ఆపరేటర్స్లో? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ లైబ్రరీ. సో మ్యాథ్ లైబ్రరీ ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఒక రీడబిలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా పైథాన్లో మ్యాక్సిమం మనం మన ఓన్ కోడ్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయడం అనేది ఉండదు. ఏదో ఒక లైబ్రరీని మనం యూజ్ చేసి, అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు రాసిన కోడ్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా మెథడ్స్ యూజ్ చేసుకునే మ్యాక్సిమం అదే కేసు ఉంటుంది అనమాట. సో అదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే మీకు ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్లయితే మీ పైథాన్లో ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్ ఈ విధంగా ఇంపోర్ట్ చేస్తాను. ఈ పర్టికులర్ కేసులో నాకు మ్యాథ్ లైబ్రరీ యూజ్ చేయాలనుకుంటున్నాను, ఇంపోర్ట్ మ్యాథ్. అనకుండా ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ మ్యాథ్ లైబ్రరీ కూడా వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం టర్మినల్ ఓపెన్ చేసి లైబ్రరీ అని కొత్తది ఏదైనా సరే మనం యూజ్ చేయాలనుకున్నట్లయితే పిప్ ఇన్స్టాల్ లైబ్రరీ నేమ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాల్సి, అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. కానీ అనకొండా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే బేసిక్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి. సో అనకొండా ఇన్స్టాల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అదనమాట. మీకు మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్, మ్యాక్సిమం లైబ్రరీస్ కవర్ అయిపోతాయి. సపరేట్గా ఒక్కొక్కటి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మ్యాథ్ లైబ్రరీలో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించిన మెథడ్స్ ఏమైనా యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే, దాని ప్రాపర్టీస్ ఏమైనా యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ లైబ్రరీ నేమ్ డాట్ అని ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. దానికి సపోర్ట్ చేసే మెథడ్స్, ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఫంక్షన్ కనిపించేవన్నీ కూడా మెథడ్సే. ఇక్కడ మీకు పవర్ అనేది కొంచెం కనిపిస్తుంది కదా. జనరల్గా మనం పవర్ పైథాన్లో ఎలా చేస్తాం, 2 to the power 4 అనుకోండి, 2 డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాం. సేమ్ ఇదే వాల్యూని మనం math.power ద్వారా కూడా అచీవ్ చేసుకోవచ్చు. 2 to the powerని ఈ విధంగా రాస్తాం. ఇది రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఇది కొత్తగా పైథాన్ ప్రోగ్రామింగ్ తెలియని వాళ్ళు కొత్తగా ఇది చూసినప్పుడు అది రియలబిలిటీ అంటే అది ఏమి ఎగ్జాక్ట్గా ఆపరేషన్ చేస్తుందో అర్థం కాదు. కానీ దీని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్, ఇది పవర్ అని అర్థమవుతుంది. ఒకవేళ మీకు దీంట్లో సంబంధించిన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తెలియలేదు అన్నట్లయితే, ఇది మెథడ్ అయినట్లయితే రౌండ్ బ్రాకెట్ లోపల కర్సర్ ఎక్కడ పెట్టినా పర్వాలేదు, రౌండ్ బ్రాకెట్ లోపల కర్సర్ ప్లేస్ చేసి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పర్టికులర్ మెథడ్కి పెద్ద డాక్యుమెంటేషన్ ఏమీ లేదు, బట్ మీకు వేరే అంటే బాగా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసిన లైబ్రరీస్ చాలా ఉంటాయి. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది అనమాట. అది మీకు చూపిస్తాను తర్వాత. సో మీరు జస్ట్ మీ రౌండ్ బ్రాకెట్ లోపల ప్లేస్ చేసి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి సరిపోతుంది. అండ్ ఎక్స్పోనెంట్
ఈ పవర్ అంటాం కదా, ఈ పవర్ ఎక్స్పోనెంట్ మీకు పొందాలనుకుంటే ఇది. సో ఈ అనేది వాల్యూ 2.2.718228 సంథింగ్. లాగరిథం కూడా ఉంది. లాగరిథం కూడా మీకు డాక్యుమెంటేషన్ తీయాలంటే షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇది వాల్యూ అంటే ఇది బేస్. బై డిఫాల్ట్ ఈ అంటే ఇదే సేమ్ e⁴1 ఎలాగో అలాగా. ఈ స్క్వేర్ కావాలనుకున్నట్లయితే ఇది. జనరల్గా మనం ఈ ఎక్కువ వాడతాం, లాగరిథమ్స్లో వాడతాం. ఒకవేళ మీరు ఎక్స్ప్లిసిట్గా మార్చాలనుకున్నట్లయితే మీరు మార్చుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లాగరిథమ్ ఎక్స్పోనెంట్ ఐడియా ఏంటంటే, సపోజ్ మనకి ఇలా డేటా ఉందనుకోండి, మనం గ్రాఫ్ గీసేటప్పుడు సపోజ్ ఇక్కడ 0 అనుకోండి, ఇది 1 2 3 4 5, లేదా ఇక్కడ వైలో 5 10 15 ఇంటర్నల్గా మనం రాస్తాం. సో ఈ డిస్టెన్స్ వై యొక్క యూనిట్స్ వచ్చేసి 5 అంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ యూనిట్స్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ 1 అంటే డిస్టెన్స్ మెయింటైన్. ఇక్కడ 1 ఉండాల్సిన అవసరం లేదు, 2 ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు, లేదా 10 ఉండొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మనం క్లియర్గా ఆ యూనిట్స్ మెన్షన్ చేసేంత వరకు, ఆ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేంత వరకు ఓకే, గ్రాఫ్ ప్రాపర్గానే వస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గ్రాఫ్ ఇలా గీసాము. ఎందుకు గీస్తాం గ్రాఫ్ అనేది? డేటా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చినప్పుడు అది ఒకసారి చూసి మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకి హ్యూమన్కి ఉండదు. సో జనరల్ గ్రాఫ్ ద్వారా మనకి ఓవరాల్ ఫిగర్ అనేది, ఒక ఓవరాల్ పిక్చర్ అనేది వస్తుంది. దానికోసం అన్నమాట మనం గ్రాఫ్ అనేది గీస్తాం. ఇలా డేటా ఉన్నప్పుడు ఓకే. ఒకవేళ డేటా అనేది 1 10 100 1000 10,000 అలాగా ఎక్స్పోనెన్షియల్ పెరుగుతూ ఉన్నట్లయితే ఈ గ్రాఫ్ గీయడం పాసిబిలిటీ కాదు. ఫస్ట్ 1 వరకు ఓకే. ఇప్పుడు 1 రాసిన వెంటనే అప్పుడు ఏమవుతుంది, ఈ యూనిట్ డిస్టెన్స్ అనేది 1 యూనిట్ అవుతుంది. సో 1 యూనిట్ అప్పుడు నెక్స్ట్ మీకు 10 అన్నప్పుడు వెంటనే ఇక్కడ 10 రాయడానికి వీలు లేదు, ఎందుకంటే 1 కదా డిస్టెన్స్. ఇలాగ మనం ఎక్కడో ఇక్కడ పాయింట్ 10 వస్తుంది. 100 అనేది అసలు థియరిటికల్గా పాసిబుల్ అవ్వచ్చు, కానీ ప్రాక్టికల్గా అది ఎక్కడో చివరి ఎండ్లో వస్తుంది. అసలు మనం ప్లాట్ గీయడానికి పర్పస్ ఏంటంటే ఆ డేటా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఒకసారి ఓవరాల్ ఒక దగ్గర మనకి పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకునే అట్లీస్ట్ ఓవరాల్ ఒక ఉరామరిగ్గా ఒక ఐడియా రావడానికి కోసం మాత్రమే ఇది వాడతాం. ఒకవేళ డేటాని ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడో గ్రాఫ్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవడం పాసిబిలిటీ కాదు కదా. ఆల్మోస్ట్ డేటాని చూసినట్టే అవుతుంది, అప్పుడు ప్రాక్టికల్గా కూడా పాసిబిలిటీ కాదు. కాకపోతే ఇలాంటి డేటా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఎక్స్పోనెన్షియల్ డేటా అంటాం, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది అని అంటాం, రైట్. ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదే డేటాను గమనిస్తే బాగా, అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ డేటా. ఈ డేటాను గమనిస్తే 1ని 10⁻0 అని రాయొచ్చు, 10⁻0ని 1గా రాసుకోవచ్చు. ఈ 10ని 10⁻1 కింద రాసుకోవచ్చు. ఈ 100ని 10 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఈ క్యూబ్ని 10 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఈ 10,000 10⁻4గా రాసుకోవచ్చు. అంటే మొత్తానికి బేస్ అన్నది ఏముంది ఇక్కడ 10 ఉంది. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా అన్ని సిచ్యువేషన్లో మీకు బేస్ అన్ని 10 ఉండాల్సిన అవసరం లేదు. అది 2 to the power అని ఉండొచ్చు, లేదా సమ్ 100 to the power గా ఉండొచ్చు. ఆ డేటాను బట్టి, ఇక్కడున్న డేటాను బేస్ చేసుకొని మనం బాగా గమనిస్తే 10 పవర్తో ఉంది, 10తో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బేస్ వచ్చేసి ఏంటి? దయచేసి మీరు మ్యూట్ చేసుకోవాలండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఎప్పుడు ఇంటరప్ట్ చేసినా పర్వాలేదు. సో బేస్ అనేది ఇక్కడ ఏమవుతుంది 10 క్లియర్ రాయాలి, రైట్. సో ఇక్కడ వచ్చేసరికి బేస్ ఏంటి ఇక్కడ 2. ఒకవేళ మీరు ఏది ఇవ్వలేదనుకోండి ఈ ఎందుకంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే, డేటా అన్నది న్యాచురల్గా వచ్చి మనం కలెక్ట్ చేసే డేటా అది 2 to the power లేకపోతే 5 to the power లేదా 10 to the power డేటా లేదు, ఆ ఫామ్లో లేదు. ఈ వాల్యూని బేస్ చేసుకొని అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది అని గమనించారు అనమాట. అంటే e⁻1 or e⁻2 or e⁻0.5 e⁻0.25 అలాగా ఇంక్రీజ్ అవుతుంది అని గమనించారు అనమాట. అది అందువల్ల అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ కాన్స్టెంట్ కనుక్కున్నారు అనమాట. దాన్నే మనం అంటున్నాము, అండ్ వాల్యూ ఇదనమాట. సో బై డిఫాల్ట్ మీరు ఏం మెన్షన్ చేయకపోతే జనరల్గా ఎలాంటి డేటా అంటే అది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మనకు వచ్చింది, లేదా న్యాచురల్గా కలెక్ట్ చేసిన డేటా అని అనుకోవాలి. ఒకవేళ ఎక్స్ప్లిసిట్గా డేటా మనకు తెలుసు, బేస్ ఇది క్లియర్గా అన్నప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం
ఈ వాల్యూ వచ్చింది నాకు. అంటే దీనికి అర్థం ఏంటి, 2 to the power ఇది చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. కావాలంటే చూడండి, 2 to the power నేను ఈ వాల్యూని చేశాను, కరెక్ట్గా ఆల్మోస్ట్ 10 దగ్గరే వచ్చింది. ప్రెసిషన్ కొంచెం స్లైడ్ అటు ఇటు ఉండొచ్చు, బట్ 10 దగ్గర వచ్చింది. ఇట్ సపోజ్ నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే ఏమవుతుంది, అర్థం ఏంటి, మ్యాథ్ డాట్ టీ అని అర్థం. మ్యాథ్ డాట్ టీ అంటే వాల్యూ ఏంటి, 2.78 సంథింగ్ కదా. ఇప్పుడు ఏమొచ్చింది నాకు, 2.3 వచ్చింది. సో ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది కదా మామూలు బై డిఫాల్ట్. సో ఇది ఇక్కడ రిప్లేస్ చేద్దాం. సో ఇది కదా మనకి వచ్చిన వాల్యూ. చేద్దాం, 10 వస్తుందా లేదు చూద్దాం. వచ్చింది 10 అనేది. సో సంథింగ్ ఆ పవర్ని కనుక్కోవడం. ఈ పవర్ ఎందుకు కనుక్కుంటాం, ఇక్కడ మనం పవర్ ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్ని తీసుకొని మనం ప్లాట్ గీస్తాం. ఈ డేటాని డైరెక్ట్గా తీసుకున్నట్లయితే మనం ప్లాట్ గీయడం పాసిబిలిటీ కాదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం పవర్స్ ఉన్నాయి కదా, 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3. సో ఈ పవర్స్ మట్టుకే నేను తీసుకొని దాని మీద ప్లాట్ గీస్తాను. అంటే ఇక్కడ 0, 1, 2, 3, 4 అలా మెన్షన్ చేస్తాను. నేను క్లియర్గా మెన్షన్ చేయాలి. కాకపోతే ఇది లాగరిథమిక్ డేటా అండ్ బేస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. బేస్ ఈక్వల్ టు 10 అని క్లియర్గా మెన్షన్ చేయాలి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నట్లయితే ఎలాంటి సిచ్యువేషన్లో వాడతాము అన్నది, సపోజ్ మాకు అర్త్క్వేక్స్ గురించి, భూకంపాల గురించి వినుంటారు కదా. భూకంపాల్లో మీకు జనరల్గా ఇలా కనిపిస్తుంది, డ్రమ్ము కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది మనకి రెక్టర్ స్కేల్ మీద 5.6, రెక్టర్ స్కేల్ మీద 6.2, రెక్టర్ స్కేల్ మీద 7.2 అంటారు కదా. నిజానికి 5కి 6కి 6కి 7కి లేదా 4 to 5 ఏదైనా సరే ఆ రేంజ్ చాలా, అంటే అది హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. నిజానికి మీకు ఇక్కడ 5.2 6.2 7.5 ఇలా చెప్పే డేటా అంతా కూడా అది లాగరిథమిక్ డేటా. అంటే ఈ టు ద పవర్ అని తీసుకోవాలి. సపోజ్ రెక్టర్ స్కేల్ కింద నాకు 5.2 వచ్చింది అంటే అర్థం ఏంటి, ఈ పవర్ 5.2 అని అర్థం. అంటే ఇది యాక్చువల్ వాల్యూ. సపోజ్ ఇప్పుడు నాకు ఇదే రెక్టర్ స్కేల్ మీద 6.5 వచ్చింది అనుకోండి, 6.5 ఇది చూసారా, 181కి 685 చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 181 665 ఈ డ్రమ్ మీద మనం ప్లాట్ గీయాలంటే అసలు ఈ పేపర్ సరిపోదు. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం లాగరిథమిక్ డేటా యూజ్ చేస్తాము. అర్థమైందా? ఈ అంటే ఏంటి, ఈ లాగరిథమ్ అంటే ఏంటి అంటే ఐడియా ఏంటి అన్నది. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ అండ్ లాగరిథమ్ దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా ఉంటాడు. ఓకే, సో క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఎంతవరకు ఇవి ఇంటరాక్టివ్గా ఉంటే అంత బెటర్ అండి. సో జస్ట్ క్వైట్గా ఉంటే మీకు అర్థమైందా అర్థం కాదని అర్థం కాదు, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వాల్యూ అండ్ సీల్ వాల్యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సరే, ఇక్కడ పవర్ స్క్వైర్ రూట్ కూడా ఉంది. ఓకే, స్క్వైర్ రూట్ ఆఫ్ ఒక వాల్యూ ఏం తీసుకోవాలంటే మ్యాథ్ డాట్ స్క్వైర్ రూట్ అని మెథడ్ ఉంది. నేను ఇప్పుడు 25 ఇచ్చాను అనుకోండి, స్క్వైర్ రూట్ ఆఫ్ 25 ఏమవుతుంది 5, స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఏమవుతుంది 4, స్క్వైర్ రూట్ ఆఫ్ 36 ఏమవుతుంది 6 అవుతుంది. స్క్వైర్ రూట్ కావాలనుకుంటే మ్యాథ్లో కూడా ఒక మెథడ్ ఉంది. సో ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఫ్లోర్ వాల్యూస్ అంటే ఏంటి, వితౌట్ డెసిమల్ పార్ట్. వచ్చిందా? ఇక్కడ 0.2 ఉన్నా, 0.1 ఉన్నా, 0.5 ఉన్నా, లేదా 0.5 కంటే ఎబోవ్ ఉన్నా కూడా సేమ్ మీకు వితౌట్ డెసిమల్ పార్ట్ వస్తుంది. ఫ్లోర్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. సీల్ వాల్యూ అన్నది ఎప్పుడు కూడా మీకు అగైన్ 0.1 ఉన్నా, 0.2 ఉన్నా, ఏ వాల్యూ ఉన్నా కూడా డెసిమల్ పార్ట్ తీసేసి ఈ వాల్యూ +1 అంటే 4 + 1 ఏమవుతుంది 5. సో మీకు ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో ఎలా ఊహించుకోవచ్చు అంటే ఇది సపోజ్ ఇప్పుడు 4.5 తీసుకోండి. అంటే ఫ్లోర్ అని జనరల్గా ఒక ఇంట్లో ఫ్లోర్ అనేది ఉంటుంది, సీలింగ్ అనేది ఉంటుంది. సో ఈ 4.8కి ఫ్లోర్ వాల్యూ వచ్చేసి 4, సీల్ వాల్యూకి 5. అదే ఇప్పుడు నేను 5 లేదా 7.2 అని ఇచ్చాను,
7.2 ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది 7. అదే మీకు సీల్ వాల్యూ వచ్చేసి 8. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. మీకు పై వాల్యూ వచ్చేసి 3.1415 కదా, అది ప్రాపర్టీ. సో ఎప్పుడైనా సరే మీకు రౌండ్ బ్రాకెట్స్ లోపల అంటే ఫంక్షన్ లాగా ఇచ్చినట్లయితే దాన్ని మెథడ్ అని, అదే మీకు ఇలా ఇచ్చినట్లయితే అంటే ప్రాపర్టీ అని అంటారు. నిజానికి మెథడ్కి ఫంక్షన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని మనం క్లాస్లో డిక్లేర్ చేస్తే అంటే ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది కదా, అప్పుడు దాన్ని మెథడ్ అని అంటాం ఒక క్లాస్లో డిక్లేర్ చేసినప్పుడు. అదే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాం అనుకోండి క్లాస్ లోపల, అప్పుడు దాన్ని ఏమంటామంటే ప్రాపర్టీ అని అంటాం. ఓకే, అదే డిఫరెన్స్. జస్ట్ ఒక వేరియబుల్ అంతే, ఒక కాన్స్టెంట్ వచ్చేసి మనం స్టోర్ చేస్తాం దాంట్లో, అది రిట్రీవ్ చేసుకుంటున్నాం అంతే. సో మ్యాథ్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అడగండి. క్లియర్ కదా ఇది? సో గంగాధర్ గారు, చెప్పండి. వీటిలో ఏ ఫంక్షన్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం? సో లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా మ్యాథ్లో. అది రిక్వైర్మెంట్ బట్టి అండి. జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఒక లైబ్రరీ నేర్చుకుంటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ చోటాని అంటే ఇలాంటి బేసిక్ ఫంక్షనాలిటీకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మనం. కానీ కొన్ని ఇప్పుడు మిషన్ లెర్నింగ్ సంబంధించి డీప్ లెర్నింగ్ సంబంధించి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ ఈ పలానా చోట నేను యూజ్ చేస్తాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఎస్క్యూఎల్లో వచ్చే సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి, బట్ ఆ, ఫ్రమ్ ఫస్ట్ 7 years ఐ నెవర్ యూస్ దీస్ ఫంక్షన్స్. ఐఎమ్ నాట్ షూర్ బేస్డ్ ఆన్ అది డొమైన్ బట్టి ఉంటుందా ఎలా అనేది. ఆ, డొమైన్ బట్ట అంటే యా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఫినాన్షియల్ సంబంధించి ఏదైనా సరే వాడుతున్నారు అనుకోండి, లేదా మ్యాథమెటిక్స్ ఐ మీన్ టు సే అనలైటిక్స్ సంబంధించి ఏదైనా వాడుతున్నారు అనుకోండి, అక్కడ మీకు ఉపయోగపడుతుంది. లేదా ఇప్పుడు నేను ఇదే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, లాగరిథమిక్ డేటాని ఎక్స్పోనెన్షియల్ అన్నాను కదా, ఇప్పుడు సెస్మోగ్రాఫ్ అని డేటా ఇచ్చాను. ఇప్పుడు అర్త్క్వేక్ సంబంధించిన డేటా ఏదైనా వచ్చినప్పుడు అది యాక్చువల్ డేటా వస్తుంది మీకు, డైరెక్ట్గా మీకు లాగరిథమిక్ రాదు. అప్పుడు మీరు లాగరిథమ్ అప్లై చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు మీ స్క్వైర్ రూట్ అనేది ఉంది కదా, స్క్వైర్ రూట్ అనేది మీకు మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో ఎంఏఈ ఎంఎస్సి ఆర్ఎంఎస్సి అని ఉంటుంది. కొన్ని చోట్ల మనం స్క్వైర్ చేస్తాం, స్క్వైర్ చేసి మనం స్క్వైర్ రూట్ అప్లై చేస్తాం. రూట్ మీన్స్ స్క్వైర్ వాల్యూ అని, ఆర్ఎంఎస్సి అని. ఆర్ ఎంఎస్సి సింపుల్ మీన్ స్క్వైర్ ఎర్రర్, ఆర్ రూట్ మీన్ స్క్వైర్ ఎర్రర్, ఆర్ఎంఎస్సి అంటే. ఎందుకు మనం స్క్వైర్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని కొన్ని వాల్యూస్ పాజిటివ్ వస్తాయి, కొన్ని వాల్యూస్ నెగిటివ్ వస్తాయి. సో ఆ నెగిటివ్ వాల్యూని తీసేయడం కోసం ఏదైనా మీకు అబ్సల్యూట్ వాల్యూ అప్లై చేయొచ్చు, లేదా స్క్వైర్ అప్లై చేయొచ్చు. కానీ ఒకసారి స్క్వైర్ చేసిన తర్వాత మళ్ళీ స్క్వైర్ రూట్ అప్లై చేయాల్సి ఉంటుంది ఎట్ ది ఎండ్. మీకు ఈ ఆర్ఎంఎస్సి అనేది ఫార్ములా చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ స్క్వైర్ చేస్తున్నా, అట్ ది సేమ్ టైం స్క్వైర్ రూట్ కూడా అప్లై చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మనం స్క్వైర్ రూట్ వాడచ్చు కదా. సో ఓకే, ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి మిషన్ లెర్నింగ్లో ఇక్కడ వాడతామని చెప్పడం పాసిబిలిటీ కాదు. మీకు జస్ట్ బేసిక్ స్టఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్సెప్ట్స్ డైరెక్ట్గా మనం నేర్చుకోవడం బెటర్. మ్యాపింగ్ అనేది ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా. అండర్స్టూడ్. ఎందుకంటే నేను ఇప్పుడు పైస్పార్క్లో కానీ ఎస్క్యూఎల్లో కానీ ఎక్కడ పెద్దగా యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ ఎట్లా యూజ్ అవుతాయి అనేది. అదే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ స్క్వైర్ రూట్ అప్లై చేయొచ్చు కదా. ఇది యాక్చువల్గా ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మిషన్ లెర్నింగ్లో మనం వాడతాం, మెట్రిక్స్ కింద వస్తుంది. మిషన్ లెర్నింగ్ ప్రోడక్ట్స్లో వస్తుంది, మిషన్ లెర్నింగ్ ఎంట్రన్స్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీని గురించి. ఓకే, థ్యాంక్ యూ. వేరియబుల్స్ అనేది చాలా చోట్ల వాడాం మనం. ఒక వేరియబుల్ వాల్యూని అసైన్ చేస్తాం. ఇట్ కెన్ బి ఎనీ ఇంటీజర్. కాకపోతే పైథాన్ డైనమిక్ టైప్ ఇన్ ది సెన్స్ ఎక్స్ప్లిసిట్గా మనం ఈ డే టైప్ అంటే ఈ వేరియబుల్ ఈ డే టైప్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 2 ఇచ్చాను, ఇంటీజర్ వచ్చింది. అదే నేను 2.5 ఇచ్చాను అనుకోండి, ఫ్లోట్ కదా, ఫ్లోట్ వస్తుంది. ఒకవేళ నేను ఇది ఒక సింగిల్ క్యారెక్టర్ ఇచ్చాను, స్ట్రింగ్ కింద వస్తుంది. ఇది ఒక వర్డ్ ఇచ్చాను, అది కూడా స్ట్రింగే. లేదా ఒక సెంటెన్స్ ఇచ్చాను, అది కూడా స్ట్రింగే. సో మొత్తం మీకు ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా, వర్డ్ అయినా, లేకపోతే
ఫ్రేజ్ అయినా లేదా సెంటెన్స్ అయినా పారాగ్రాఫ్ అయినా డాక్యుమెంట్ అయినా మొత్తం స్ట్రింగ్ కిందే వస్తుంది అనమాట. ఈ డైనమిక్ టైప్ ఎక్కడ కూడా మీరు డే టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మారుతుంది. ఇక్కడ ఎక్స్ ఇచ్చాను, ఇక్కడ నేను ఎక్స్ 2.5 ఇచ్చి టైప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నేను స్ట్రింగ్ అసైన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ నా స్ట్రింగ్ వచ్చింది అంటే ఇక్కడ ఫ్లోట్ వచ్చింది, ఈ వాల్యూని బేస్ చేసుకొని నేను ఎప్పుడైతే ఓవర్ రైట్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది అనమాట. సో ఆ విధంగా మనం డే టైప్ అనేది ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. అఫ్కోర్స్ టైప్ సేఫ్టీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మన డేటా యూజ్ చేసేటప్పుడు అది మనం కంట్రోల్లో, అంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం ఎక్స్ప్లిసిట్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పర్టికులర్ టైప్ మనం కావాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఇక్కడ నేను ఇంట్ యూజ్ చేశాను, నేను యాక్చువల్లీ ఇక్కడ స్ట్రింగ్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఫ్లోట్, ఇది నేను ఇంట్ కానీ మెన్షన్ చేస్తే ఏమైంది, అది ఇంటిజర్ ఫామ్లో వచ్చింది. ఇంతకుముందు ఏమో వాల్యూ ఏ విధంగా ఉండేది, ఎక్స్ అన్నది 2.5 ఉంది, నేను ఇంటిజర్ మార్చుకొని ఇంటిజర్ వాల్యూ వచ్చింది. లేదా ఇక్కడ నేను ఇంటిజర్ ఇచ్చాను, నేను ఫ్లోట్కి కావాలంటే ఫ్లోట్గా మార్చుకోవచ్చు, స్ట్రింగ్గా కావాలంటే స్ట్రింగ్గా మార్చుకోవచ్చు, నెంబర్స్ని స్ట్రింగ్గా మార్చుకోవచ్చు, జస్ట్ సింగిల్ డబుల్ కోర్స్ ర్యాప్ అవుతుంది. కాకపోతే స్ట్రింగ్ని మళ్ళీ ఇంటిజర్గా మార్చగలం అంటే మార్చలేం, ఎందుకంటే కంపాటబుల్ ఉండాలి. ఒక స్ట్రింగ్, ఒక సపోజ్ నేను ఇక్కడ 20 to 5 ఇచ్చాను, ఇది స్ట్రింగే, కానీ ఇంటిజర్ మార్చొచ్చా అంటే మార్చొచ్చు. సో మన ఏదైనా సరే టైప్ కాస్టింగ్ అంటే ఒక డే టైప్ ఇంకో డే టైప్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఆ వాల్యూని చూసుకోవాలి, అది కంపాటబుల్ ఉంటే వర్క్ అవుతుంది, లేకపోతే లేదు. యాక్చువల్గా మీకు పైథాన్ నంపై లైబ్రరీలో మీకు ఏ టైప్స్ సపోర్ట్ చేస్తుంది సపరేట్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి డేటా టైప్స్ వచ్చేసరికి ఇవి ఉన్నాయి. బులియన్ అంటే ట్రూ ఫాల్స్, ఇంటిజర్ తెలుసు కదా మీకు, వితౌట్ డెసిమల్ పార్ట్ ఉంటుంది, 1 2 3 4 ఇవన్నీ కూడా ఇంటిజర్స్ వస్తాయి. సో ఫ్లోట్ డెసిమల్ పార్ట్ ఉన్నట్టు దాన్ని ఫ్లోట్ అని అంటాం. కాంప్లెక్స్ వచ్చేసి ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ, డైనమిక్ టైప్ అర్థమైంది అనుకుంటాను. జస్ట్ స్టార్ట్ చేస్తాం, బులియన్తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది. ఒక టైప్ అనేది ఒక ఫంక్షన్ అనమాట, అది ఏ డేటా టైప్ ఆ వేరియబుల్ అనేది చెప్తుంది అనమాట. చూస్తే బూల్ అంటే షార్ట్ ఫామ్ ఫర్ బులియన్, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఎప్పుడన్నా బులియన్ వాల్యూని మీరు పైథాన్ మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, అది క్యాపిటల్ అప్పర్ కేస్లో ఉండాలి, మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా స్మాల్ కేస్లో ఉండాలి. ఇది బులియన్. సపోజ్ నేను 2 లేదా 55 ఇచ్చాను, ఇంటీజర్, డెసిమల్ పార్ట్ ఏమి లేదు ఇక్కడ, అందులో ఇంటీజర్. సపోజ్ నేను డెసిమల్ పార్ట్ యాడ్ చేశాను, రైట్, అది ఫ్లోట్ అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే జనరల్గా మనకు మ్యాథమెటిక్స్లో ఎక్స్ ప్లస్ వై ఐ ఫామ్లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం, రైట్. ఐ అంటే ఇమాజినరీ నెంబర్. సో మన కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసి మనం మిషన్ లెర్నింగ్లో ఎక్కడ వాడాం, బట్ జస్ట్ ఈ కంప్లీషన్ మొత్తం సబ్జెక్ట్ మనం డేటాస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ మనం మాట్లాడుతున్నాను. అలాంటి యూస్ కేస్ అంటూ ఏమీ లేదు. సో ఎక్స్ప్రెస్ వైఐ అనేది ఈ విధంగా ఈ ఫామ్లో ఉంటుంది, కానీ పైథాన్లో వచ్చేసరికి ఎక్స్ప్రెస్ వైజే ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎక్స్ అనేది ఇప్పుడు ఈ విధంగా అజ్యూమ్ చేసుకుంటే అదే ఫామ్లో ఉన్నట్టే కదా, ఎక్స్ప్రెస్ వైజే ఫామ్లో ఉన్నట్టే కదా. అది కూడా ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు నేను 2 + 3j టైప్ చెక్ చేస్తే కాంప్లెక్స్ అని వచ్చింది. లేదు జస్ట్ 3j అని ఇచ్చాను, అది కూడా కాంప్లెక్స్. జస్ట్ మీరు 2 ఇచ్చి ఇది కాంప్లెక్స్ ఈ విధంగా ఇస్తే అది కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటుంది, కానీ జీరోనే కదా అని చెప్పేసి అవాయిడ్ చేస్తే అది కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటుంది, ఇంటిజర్ కింద తీసుకుంటుంది. డైనమిక్లీ టైప్డ్ కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయం కాబట్టి, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాన్ని. సో స్ట్రింగ్ అన్నది సింగిల్ కోర్స్ ఇచ్చినా స్ట్రింగే, లేదా డబుల్ కోర్స్ ఇచ్చినా కూడా స్ట్రింగే. చిన్న డిఫరెన్స్ ఉంది సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్కి, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ విధంగా తీసుకోవాలి, రెండు సేమ్ అని అనుకోండి. లిస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఈజ్ ఆపరేటర్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ స్క్వేర్ బ్రాకెట్ లోపల జనరల్గా ఒక వేరియబుల్ ఒకే వాల్యూని అసైన్ చేస్తాం. ఒకవేళ మోర్ దెన్ 1 వాల్యూ మనం అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ వాడతాం. 1 2 3 4 5. సో ఇక మల్టిపుల్ వాల్యూస్ మెన్షన్ చేస్తాను. అఫ్ కోర్స్ ఎక్స్టెండ్ టు ఎనీ నెంబర్.
ఒకవేళ డిక్షనరీ అనుకోండి, ఇక్కడ నేను కేవలం ఎలా డిక్లేర్ చేయాలి, డేట్ టైప్ ఏంటని చెప్తున్నాను. ఇన్ డీటెయిల్గా ఆ బిల్ట్-ఇన్ ఎస్పెషల్లీ వీటిని బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని అంటాం. డీటెయిల్గా ఎగ్జాంపుల్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మీకు అంటే దీని మీద ఏం అర్థం కాకపోతే పర్వాలేదు. సో ఎలాగో మళ్ళీ డిస్కషన్ వస్తుంది కాబట్టి డిక్షనరీ అన్నది ఎలా క్రియేట్ చేస్తామంటే కీ వాల్యూ పేర్ అనమాట. ఇది ఈ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది, కామా సపరేషన్ ఉంటుంది. ఈచ్ కీ వాల్యూ కాంబినేషన్ ఈ విధంగా కోలంతో సపరేట్ చేయబడుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ 0 1 3 4 5 చేస్తే డిక్షనరీ. అఫ్ కోర్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది మళ్ళీ నేను ఈ బిల్డింగ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ డేటా బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్తో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టపుల్. రౌండ్ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. లిస్ట్ లాగే ఉంటుంది, బట్ నిజానికి కొంచెం డిఫరెన్స్ ఉంది లిస్ట్కి టపుల్కి. ప్రస్తుతానికి నేను చెప్తుంది ఏంటంటే డే టైప్ చూపించడం కోసం మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు, ఎలాగ మళ్ళీ మన దీని గురించి మాట్లాడతాం. అండ్ సెట్స్ వచ్చేసరికి మనకి కర్లీ బ్రాకెట్స్ లోపలే ఉంటుంది, కాకపోతే ఇది కీ వాల్ కాంబినేషన్ కాదు, డిక్షనరీ లాగా ఉండదు. ఎలా ఉంటుందంటే val1 వాల్ అంటే లిస్ట్ లాగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కాదు కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. సపోజ్ 1 2 3 4 5 సెట్. ప్రస్తుతానికి ఈ నాలుగిటికి మధ్య కొంచెం ఎస్పెషల్లీ డిక్షనరీ తప్ప ఈ లిస్ట్కి టపుల్స్కి సెట్స్కి కొంచెం ఎస్పెషల్లీ పైథాన్ కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు పెద్ద ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. సో ప్రస్తుతానికి డోంట్ వరీ, ఎందుకు మనం ఈ రౌండ్ బ్రాకెట్స్ వాడాలి, ఎందుకు మనం కర్లీ బ్రాకెట్స్ వాడాలి, సేమ్ కర్లీ బ్రాకెట్స్ ఎందుకు వాడతాం, సో అలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాం. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. టైప్ కాస్టింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఒక డే టైప్ ఇంకో డేట్ మార్చుకోవడం, కన్వర్ట్ చేసుకునే అలాగా. సపోజ్ ఇక్కడ నేను 5 అని ఇచ్చాను, ఇది ఇంటిజర్, దీన్ని ఫ్లోట్గా మార్చానంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 5 కదా, అదే ఫ్లోట్గా మారిస్తే డెసిమల్ పార్ట్ ఆడింది. అఫ్ కోర్స్ 5 పక్కన డెసిమల్ పార్ట్ ఫ్లోట్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏముండదు కాబట్టి 0.0 కింద వస్తుంది. ఒకవేళ ఇది నేను ఇది 5.5 కింద ఫ్లోట్ తీసుకున్నాను, 5.5 ఇది ఇంటిజర్ కన్వర్ట్ చేసినట్టు ఆ డెసిమల్ పార్ట్ తీసేస్తుంది అనమాట, జస్ట్ 5. కాకపోతే కంపాటబుల్ ఉండాలని చెప్పాను కదా కన్వర్ట్ చేసేటప్పుడు. జస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకొని అంటే ప్రాపర్గా అది నేను ఇంటిజర్ కన్వర్ట్ చేస్తాను అంటే పాసిబిలిటీ కాదు. వాళ్ళ నెంబరే ఆ ర్యాప్ ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను, ఎక్స్ ప్లస్ వై జే ఫామ్లో ఉంటుంది చెప్పాను. ఓకే, స్ట్రింగ్స్ ఇక్కడ ఉంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ, ఎక్స్ ఈక్వల్ టు మీ చెప్పిన విధంగా మెషిన్ లెర్నింగ్ ఏదో ఒకటే ఇవ్వాలి, సింగిల్ కోర్స్ అని ఇవ్వండి లేదా డబుల్ కోర్స్ అని ఇవ్వండి. రెండు ఇచ్చినట్లయితే ఒక చోట సింగిల్ కోట్ ఇంకోట డబుల్ కోట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సింగిల్ కోట్ ఇస్తే ఏమైంది, ఇది ఏమి ఎర్రర్ రాలేదు నాకు, టైప్ అనేది క్లియర్గా స్ట్రింగ్ అని వచ్చింది. ఒక డబుల్ కోర్స్ ఇచ్చి చూద్దాం డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది. దానికి డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు సేమ్ ఇదే రిజల్ట్ వచ్చింది. దానికి ఇక్కడ డిస్ప్లే అయింది సింగిల్ కోర్స్, సో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అని అర్థం అనమాట. ఒకవేళ ఈ డబుల్ కోర్స్ ఇచ్చి మధ్యలో ఎక్కడన్నా అపాస్ట్రేస్ వచ్చింది అనుకోండి, యాక్చువల్ సింగిల్ కోటే కదా అపాస్ట్రేస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమైంది క్లియర్గా డిస్ప్లే అయింది, నో ఇష్యూస్. నేను సింగిల్ కోట్ అండ్ డబుల్ కోట్ ఒకటే అన్నప్పుడు ఇక్కడ జస్ట్ నేను రీప్లేస్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇష్యూ, ఇది సింగిల్ స్టార్ట్ కోడ్, స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇది ఏమవుతుంది, ఇది ఎండ్ కింద తీసుకుంటుంది. ఎండ్ తర్వాత ఏమన్నా యాక్చువల్గా ఎండ్ అయిపోవాలి అక్కడ, దాని తర్వాత ఏమి ఉండకూడదు, కానీ ఇక్కడ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ ఎర్రర్ వస్తుంది. ఒకవేళ డబుల్ కోట్స్ వర్క్ అయింది,
సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఎప్పుడైనా సరే మీ స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ లోపల లేకపోతే ఒక కార్పస్ అంటాం, కార్పస్ లోపల వాడేటప్పుడు బెటర్ ఏంటంటే ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తే ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఎస్కేప్ క్యారెక్టర్ ఇది బ్యాక్ స్లాష్ అది. ఎస్కేప్ క్యారెక్టర్ వాడినట్లయితే ఏమవుతుందంటే దీని తర్వాత వచ్చే స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్గా తీసుకో. దీన్ని పైథాన్ ఇంటర్ప్రెట్లో జనరల్గా ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తామో ఆ విధంగా చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసి అని అర్థం అనమాట. ఇక్కడ చూస్తే మీరు ప్రాపర్గా ప్రింట్ అయింది, అవునా? ఇష్యూ నాకేం రాలేదు. ఇక్కడ నేను వాడిన సింగిల్ కోడ్నే, కానీ ఇది స్టార్టింగ్ సింగిల్ కోడ్, ఇది ఎండింగ్ సింగిల్ కోడ్ కింద తీసుకుంది. ఇక్కడ నాకు మధ్యలో ఉన్న స్పెషల్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసింది. సో నాకేం ఇష్యూ రాలేదు. సో మధ్యలో ఇక్కడ నేను డబుల్ కోడ్ వాడాలనుకుంటున్నాను, వాడచ్చు. ఇప్పుడు ఈ ఎస్కేప్ క్యారెక్టర్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను డబుల్ కోడ్ మార్చినా కూడా నాకు పెద్ద ఇష్యూ ఏమీ రాదు. సరే, యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. అఫ్కోర్స్ కొన్నిసార్లు ప్రింట్ అవ్వడానికి కొంచెం ప్రాపర్గా ప్రింట్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ అనేది ఉంటుంది, ప్రింట్ అనే మెథడ్ ఫంక్షన్ ఉంటుంది, సారీ ప్రింట్ ఉంటుంది. అప్పుడు మీకు ప్రాపర్గా ప్రింట్ అవుతుంది. బై డిఫాల్ట్ ప్రింట్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ప్రింట్ చేయకపోవచ్చు. సో ప్రింట్ అనేది మనం జనరల్గా యూజ్ చేయడం బెటర్. ఇప్పుడు నాకు ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టినా కూడా మధ్యలో ఎన్ని సింగిల్ కోట్ ఉన్నా ఎన్ని డబుల్ కోట్ ఉన్నా కూడా నాకేం ఇష్యూ రాదు, ఎందుకంటే నేను వాడింది ఎస్కేప్ క్యారెక్టర్. ఎస్కేప్ క్యారెక్టర్ వాడగానే పైథాన్ ఇంటర్ప్రెటర్కి మెసేజ్ పోతుంది. దాని తర్వాత వెంటనే వచ్చే ఫాలో అయ్యే క్యారెక్టర్ ఏది ఉందో అది స్పెషల్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రింట్ చేయండి. పైథాన్ జనరల్గా ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తో ఆ విధంగా చేయొద్దు అని చెప్పడం అనమాట. సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఫాస్ట్గా చెప్తున్నట్లయితే మీరు జస్ట్ చెప్పండి నాకు. ఇది క్లియర్ కదా? లేవండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ట్రింగ్ తీసుకున్నాను, లెంత్ ఆఫ్ స్ట్రింగ్. సో దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలన్నట్లయితే లెన్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే స్పేస్ కూడా ఒక క్యారెక్టరే పైథాన్లో. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పేస్ ఉంది, నేను ఇక్కడ మల్టిపుల్ స్పేస్ ఇచ్చి నేను లెంత్ చెక్ చేసి జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది లెంత్ అనేది 16 ఉంది. సో మారుతుందేమో, ఇక్కడ స్పేస్ ఒక క్యారెక్టర్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఏమైంది స్పేస్ కూడా ఒక 21 అయింది, మళ్ళీ 16. నేను సింగిల్ రిమూవ్ చేసిన ఎక్స్ట్రా స్పేసెస్. ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఈ విధంగా డిక్లేర్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఎం అనేది మీకు పైథాన్ అనేది ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. 0 అనేది ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ ఒక ఇండెక్స్, ఏ అనేది సెకండ్ క్యారెక్టర్ ఒక ఇండెక్స్, థర్డ్ క్యారెక్టర్ ఇండెక్స్, ఫోర్త్ క్యారెక్టర్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7. 7 అనేది స్పేస్. 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు మీరు ఈ విధంగా ఇండెక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సరే స్పెషల్గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ తీసుకోవాలనుకోండి. సపోజ్ నాకు ఇక్కడ మిషన్ పార్ట్ వరకే కావాలి నాకు, లేదా ఎం కావాలి నాకు, ఫస్ట్ క్యారెక్టర్ కావాలి, లేదా సి కావాలి. సి అన్నది ఇండెక్స్ ఏంటి 2. సో మీరు ఆ పర్టికులర్ 2 అని మెన్షన్ చేస్తే మీకు ఆ పర్టికులర్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఎం అనేది 0 కదా, 0. లేదు ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం మిషన్ మొత్తం ప్రింట్ అవ్వాలి, ఆ వర్డ్ మొత్తం రావాలి నాకు, అప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0. ఆ రేంజ్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు కోలన్ యూజ్ చేయండి. ఇక్కడ ఏముంది 6 అని ఉంది, సో 6 ఇవ్వండి. కాకపోతే ఇలా ఇచ్చినట్లయితే ఇక్కడ ఎంతో అయిపోయింది చూసారా, ఈ రాలేదు. ఎందుకంటే చివర ఇచ్చిన దీన్ని ఇన్నర్ బౌండ్ అంటాం, ఇన్నర్ బౌండ్ అని అంటాం, ఇది అవుటర్ బౌండ్ అని అంటాం. ఎప్పుడైనా సరే ఇన్నర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, దీంతో స్టార్ట్ అవుతుంది. కాకపోతే అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, అంటే -1తో అయిపోతుంది. అంటే 6 కదా ఇచ్చింది, అంటే 5తో ఆగిపోతుంది. అందువల్ల మీకు ఎంతో అయిపోయింది ఇక్కడ. ఈవెన్ దో 6 నేను క్లియర్గా ఇచ్చాను, ఈ అని క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా 6 కదా, ఇక్కడ ఈ ఇండెక్స్ +1 ఇవ్వాలి, అంటే 7 ఇచ్చినట్లయితే మిషన్ వస్తుంది మీకు. ఆ వర్డ్ వచ్చింది చూడండి ఇప్పుడు,
రైట్. సో ఇన్నర్ బౌండ్ ఇంక్లూడే, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మెన్షన్ చేసినప్పుడు రేంజ్ ఆఫ్ వాల్యూస్ మెన్షన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మీరు అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి సేమ్ రిజల్ట్ వచ్చింది. 0 పెట్టడం వల్ల ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఏం రాలేదు. సో స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మీకు ఇట్లా మెన్షన్ చేసి సరిపోతుంది. లేదు ఇప్పుడు నేను 5 నుంచి స్టార్ట్ చేశాను, ఎండ్ వరకు కావాలి, ఎండ్ ఇండెక్స్ ఏంటి 15, కాకపోతే 15 ఇవ్వకూడదు కదా, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు. సో +1 ఇవ్వాలి అంటే 16. నాకేమొచ్చింది 5 నుంచి ఇక్కడ నుంచి వచ్చింది మొత్తం, అంటే ఎన్ని స్పేస్ లెర్నింగ్ మొత్తం వచ్చింది. చివరి వరకు అన్నప్పుడు మటుకు ఇంతకుముందు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0 మెన్షన్ చేస్తాం, లేదా 0 మెన్షన్ చేయడం పర్వాలేదని చెప్పాం కదా, సేమ్ అదే రూల్ అవుటర్ బౌండ్ కూడా. చివరి వరకు అన్నప్పుడు చివరి ఇండెక్స్ వరకు నాకు వాల్యూ రావాలనుకున్నప్పుడు కంప్లీట్ స్కిప్ చేస్తే సరిపోతుంది. నాకు రిజల్ట్ సేమ్ వచ్చింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇలాగ ఇచ్చినా సేమ్ వచ్చింది నాకు, చూడండి. రైట్. సపోజ్ ఇప్పుడు మీరు ఏమి ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి ఎండింగ్ ఇండెక్స్, అంటే ఇప్పుడు ఎండింగ్ ఇండెక్స్ అవుటర్ బౌండ్తో 16 వరకు అనమాట. 15 కాకపోతే ఇంక్లూడ్ కాదు కదా, అదే 16 ఇవ్వాలి, ఇంతవరకు అని అర్థం అనమాట. ఇది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఇక్కడ రావాలనుకుంటున్నాను, ఎండింగ్ వరకు కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మాకు కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది క్లియర్ అయింది అనుకుంటాను. ఇండెక్సెస్ ఎలా వర్క్ అవుతాయి అన్నది, ఎస్పెషల్లీ స్ట్రింగ్ మీద. ఒకవేళ ఆ స్ట్రింగ్ని రివర్స్ ఆర్డర్లో మీరు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇదే లాజిక్. సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఉంది, మొత్తం వచ్చింది, ఇది స్టార్టింగ్ ఇండెక్స్ 0 అని అర్థం కదా, ఎండ్ ఇండెక్స్ ఈ పర్టికులర్ కేసులో 15 బట్ +1 కాబట్టి 16 మొత్తం వచ్చింది. దీంతో పాటు ఇంకొక కోలన్ కూడా ఉంది, యాక్చువల్గా అది స్టెప్ అని అంటాం. ఆ స్టెప్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ 1 అన్నమాట. బై డిఫాల్ట్ 1 అంటే సారీ ఇక్కడ 16 ఇవ్వబోయి 1 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇక్కడ ఎలాగో ఇవ్వాల్సిన అవసరం లేదు రండి, చివరి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే బై డిఫాల్ట్ ఏంటనేది ఇది స్టెప్ అనేది 1 అనమాట. ఇది ఇవ్వకపోయినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ వాల్యూ కావాలి అంటే M రావాలి నాకు, తర్వాత C రావాలి, తర్వాత I రావాలి, అంటే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ రావాలనుకోండి, ఈ విధంగా మీరు స్టెప్ను మార్చుకోవచ్చు. లేదు -1 ఇచ్చారంటే ఎగ్జాక్ట్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ కదా, చూస్తే ఇక రివర్స్ చూడండి, ఇది మిషన్ లెర్నింగ్, సో రివర్స్లో ప్రింట్ అయింది. నేను -2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రివర్స్లోనే ప్రింట్ అవుతుంది, కాకపోతే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ వస్తాయి. చూడండి ఇక్కడ M అనేది స్కిప్ అయిపోయింది, A అనేది వచ్చింది, C అనేది స్కిప్ అయిపోయింది, H వచ్చింది, I అనేది స్కిప్ అయిపోయింది, N వచ్చింది, E అనేది స్కిప్ అయిపోయింది, స్పేస్ వచ్చింది. సో ఆ విధంగా రివర్స్లో ప్రింట్ చేయాలనుకున్నట్లయితే బెటర్ ఈ విధంగా వాడచ్చు, -1 ఈ విధంగా వాడచ్చు. రైట్. సో దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా నెగిటివ్ ఇండెక్సింగ్లో, రివర్స్ ఆర్డర్ని ఎలా ప్రింట్ చేయాలండి? ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్లైసింగ్ అంటే ఏం లేదు, రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయడం. స్ట్రింగ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ స్ట్రింగ్స్లో మనము కొన్నిసార్లు ఆర్ అని పెట్టి వేరియబుల్ ఇస్తాం కదా, అవును, రా ఫామ్. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? నార్మల్గా రా ఫామ్ అనేది కొన్నిసార్లు నాన్ ఇంగ్లీష్ డేటా ఇలాంటివి వస్తాయి, ఓకే, అప్పుడు వాడతాం. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అలా ఏమన్నా ఉంటే, లేకపోతే స్పానిష్ ఇలాంటి లాంగ్వేజెస్ ఏమైనా డేటా ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తీసుకో అని చెప్పడం కోసం రా అని ఇస్తాం. ఆ రా ఆర్ అంటే రా ఫామ్ అనమాట. అంటే అవి ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతాయి కదా, అంటే బెటర్ మెథడ్స్ ఉన్నాయి దానికంటే కూడా, ఎన్కోడింగ్ అని చెప్పేసి. ఓకే, సో మీకు ఆ విధంగా ఇవ్వడం, జనరల్గా ఏం టెక్స్ట్ ఫైల్ డైరెక్ట్గా మనం యూజ్ చేసినప్పుడు ఆ విధంగా చేస్తాం, బట్ మనకి యూజ్ చేసే లైబ్రరీస్ కాబట్టి ఎన్కోడింగ్ వాడితే బెటర్. సో అక్కడ ఎగ్జాంపుల్ ఉంది దాని మీద, అది పాండాస్లో ఉంది, పాండాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్కోడింగ్ ఏంటో. ఎస్పెషల్లీ నాన్ ఇంగ్లీష్ డేటా వచ్చినప్పుడు
ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఇష్యూ ఏం కాదు, టోకనైజర్లో వస్తుంది అది. అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని. సో వేరియస్ స్టేజ్లో వస్తుంది కోర్స్లో. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఓకే సార్. ఓకే, ఆల్రెడీ 7:22 మీకు కన్ఫ్యూజ్ చేయమని చేస్తాను. ఓకే, ఒక్క కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఆపేస్తానులేండి, రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు థర్స్డే కదా. ఓకే, రేపు కూడా సెషన్ ఉంది. ఈరోజు చెప్పిన సెషన్లో అంటే కాన్సెప్ట్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ టైప్ కాస్టింగ్ అని చెప్పారు కదా, అవును. అందులో మనము ఓన్లీ పర్టికులర్ డేటా టైప్స్ అంటే ఇంట్ నుంచి ఫ్లోట్‌కి అలానే చేంజ్ చేసుకోవచ్చా? లేకపోతే లిస్ట్‌లో కూడా మనం మార్చుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ ఉందనుకోండి, మనము టైప్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ దాన్ని స్ట్రింగ్‌లోకి అలా మార్చుకోవచ్చా? స్ట్రింగ్ నుంచి మార్చుకోవచ్చు. ఇప్పుడు స్ట్రింగ్ ఉంది ఇక్కడ నాకు, రైట్, లేదా ఏదో సమ్ మిషన్ లెర్నింగ్ ఉంది, లిస్ట్ కింద మార్చుకుంటే చూసారా, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద వచ్చేసి. ఇప్పుడు లిస్ట్‌ని కూడా మనము స్ట్రింగ్‌లోకి మార్చుకోవచ్చా సార్? స్ట్రింగ్గా మార్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు డైరెక్ట్గా వస్తుందంటే చూద్దాం ఒకసారి. ఓకే. లిస్ట్ ఉంది నాకు, చూద్దాం రిజల్ట్ వస్తుంది. మొత్తం ఇదంతా కూడా ఒక స్ట్రింగ్ కింద మారిపోయింది. అంటే ఈ మొత్తం లిస్ట్ అనేది ర్యాప్ అయిపోయింది. అది డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాకపోతే లిస్ట్ కాంప్రిహెన్షన్ ఒక ఐడియా ఉంది. సో మీకు అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లిస్ట్ కాంప్రిహెన్షన్ ద్వారా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఆ లిస్ట్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అక్కడ ఉపయోగపడుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఎలా రావాలంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఇలా వచ్చిందనుకోండి. ఇలా రావాలనుకోండి, యాక్చువల్ కామన్ ఇక్కడ లిస్ట్ ఉంది. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేసి ఇప్పుడు నేను 10 వరకు రావాలి నాకు, రైట్. ఇప్పుడు ఏమైంది, నాకు ఈ విధంగా చేశాను. సో ఇక్కడ నేను యాక్చువల్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాను. ఓకే. సో ఈ విధంగా చేసుకోవచ్చు, లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటాం. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. సో ఈ విధంగా ఒక బిల్టిన్ డేటా స్ట్రక్చర్ని ర్యాప్ చేయడం వల్ల స్ట్రింగ్గా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ ఈ పర్టికులర్ కేసులో మీకు ఉపయోగపడుతుంది. ఓకే. టైప్ కాస్టింగ్ యూజ్ కేసెస్ ఏంటి సార్ నార్మల్‌గా? అంటే ఒక డే టైప్ జనరల్గా మనం రీడ్ చేసుకున్నప్పుడు ఒక డే టైప్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాండాస్లో మీకు డేటాని వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది, డే టైప్ డిటెక్ట్ చేస్తుందని చెప్పాం కదా. ఒక రాంగ్గా డిటెక్ట్ చేస్తే ఎక్స్ప్లిసిట్గా మార్చుకోవాల్సి ఉంటుంది కదా. ఓకే. సో అన్నీ మనం రీడ్ చేసేటప్పుడు డిఫాల్ట్ బిహేవియర్ మెథడ్ అంటే లైబ్రరీకి కంప్లీట్గా రిలే అవ్వలేము. కొన్నిసార్లు మనకు క్లియర్గా తెలుస్తుంది అది ఇంటిజర్ కాదు, సారీ, అది స్ట్రింగ్ కాదు, డేట్ టైం అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్రెస్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడు ఉపయోగపడుతుంది. మీకు పాండాస్లో అగైన్ అక్కడ ఎగ్జాంపుల్ వస్తుంది. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా లేవు. ఓకే, మిగతా వాళ్ళకి దయచేసి మీకు క్వైట్గా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే వెంటనే అడగండి, రైట్. ఓకే, సో మీకేం క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. స్క్రిప్ట్స్ ఆల్రెడీ నేను షేర్ చేశాను, లింక్ అన్నది. ఎవరన్నా సరే, కొంతమంది లాస్ట్ టైం షేర్ చేసినప్పుడు అందరూ లేరు కదా. ఓపెన్ చేస్తాను. నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను.
ఈ లింక్ ద్వారా పైథాన్ స్క్రిప్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ డే 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ రైట్, ఈరోజు కిందే రేపు కలుద్దాం. థ్యాంక్స్.